హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వీబీబీఆర్ ప్రాజెక్ట్స్. అసలు ముచ్చెర్ల ఫార్మాసిటీ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఫార్మాసిటీ బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా వద్దా? కామన్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళైనా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకైనా ఒక డౌట్ అయితే ఉంది. ఏంటి అంటే ఫార్మాసిటీ ఉందా లేదా? యాక్చువల్లీ ముచ్చెర్ల ఫార్మాసిటీ మొత్తం 19,000 acres ల్యాండ్. దానిలో 9,000 acres ఆల్రెడీ గవర్నమెంట్ చేతిలో ఉంది. సో యాజ్ పర్ ప్రెసెంట్ గవర్నమెంట్ ప్రకారం ముచ్చెర్ల ఫార్మాసిటీ వచ్చినా రాకపోయినా ఆల్రెడీ 9,000 acres గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి ఫ్యూచర్లో అక్కడ ఏదో ఒకటి కన్ఫర్మ్గా ప్లాన్ చేస్తారు. ఆ ల్యాండ్లో మనకి ఫార్మా విలేజెస్ అండ్ శాటిలైట్ టౌన్షిప్ లాగా డెవలప్ చేసే ప్లాన్ అయితే ఉంది. సో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఏం భయపడక్కర్లేదు. ఇంకా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి వచ్చేసి ముచ్చెర్ల ఫార్మాసిటీ ఒకటే కాకుండా దానికి నియర్ బైలోనే కర్తాల్ దగ్గరలో రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుంది. ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ రిలేటెడ్ టెండర్స్ కూడా ఆగస్ట్ మంత్లోనే వేస్తున్నారు అని రీసెంట్గా న్యూస్ కూడా వచ్చింది. సో ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకునే వాళ్ళకి ముచ్చెర్ల ఫార్మాసిటీ దగ్గరలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లొకేషన్ కర్తాల్ అని చెప్పుకోవచ్చు. శ్రీశైలం హైవేలో శాటిలైట్ టౌన్షిప్ ఏదైనా డెవలప్ చేయడానికి కర్తాల్ ఇస్ ద మెయిన్ పాయింట్. మెట్రో ఫేజ్ 3 ఫెసిలిటీ కూడా మనకి కందుకూరు వరకు వస్తుంది. ఫేజ్ 2లో రాయదుర్గ్ నుంచి శంషాబాద్ వరకు ఉండేది దాన్ని చేంజ్ చేసి ఎల్బీ నగర్ ఫలక్నామా టు శంషాబాద్కి ఫేజ్ 2 ఫైనల్ చేశారు. సో అక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ శ్రీశైలం హైవేలో కందుకూరుకి ఫేజ్ 3 ఎక్స్టెన్షన్ అవ్వటానికి 100% పాసిబిలిటీ ఉంది. అక్కడ నుంచి ఈజీగా కర్తాల్కి రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు మనం కర్తాల్ లొకేషన్ సైడ్ చూస్తే చాలా తక్కువ ప్రైస్లోనే ల్యాండ్ దొరుకుతుంది. మీకు ఎవరికైనా ప్రెసెంట్ కర్తాల్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే అక్కడ మాది 70 acres వెంచర్ ఉంది. ఇది డిటిసిపి అండ్ రేరా అప్రూవ్ లేఅవుట్ ప్రాజెక్ట్. ఇందులో ప్రెసెంట్ ఫేజ్ 1 25 acres డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా హెచ్ఎండిఏ లిమిట్స్లో ఏవైతే డెవలప్మెంట్ ఇస్తారో అలాంటి బెస్ట్ డెవలప్మెంట్స్ అయితే ఈ ప్రాజెక్ట్లో ఇస్తున్నారు. ఇప్పుడు ప్రాజెక్ట్లో ఇచ్చే డెవలప్మెంట్స్ చూస్తే యాంపీ థియేటర్, గెస్ట్ రూమ్, జిమ్, మల్టీపర్పస్ హాల్, అవెన్యూ ప్లాంటేషన్ విత్ ల్యాండ్స్కేపింగ్, కాంపౌండ్ వాల్ విత్ ఎంట్రన్స్ ఆర్చ్, full-fledged drainage system, walking track, well-developed park with children's play area, rainwater harvesting pits, roads, overhead water tank, cycling track and underground electricity ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. సో ఇప్పుడు మీకు కామన్గా ఒక డౌట్ అయితే రావచ్చు, డిటిసిపిలో ఇన్ని డెవలప్మెంట్స్ చేస్తారా? ఇవన్నీ అసలు వీళ్ళు చేస్తారా? వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రీవియస్ ప్రాజెక్ట్ అసలు డెవలప్మెంట్ ఏం చేశారో నా డౌట్ కూడా రావచ్చు. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మా ప్రీవియస్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కూడా స్క్రీన్ పైన వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. చూశారు కదండి ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఇచ్చామో. సో ప్రెసెంట్ మన వెంచర్లో దీనికంటే ది బెస్ట్ డెవలప్మెంట్స్ అయితే ఇస్తామండి. ఇప్పుడు మీరు ఈ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బెస్ట్ టైం. మా డెవలప్మెంట్స్ గురించి మీరు అస్సలు డౌట్ పెట్టుకోకర్లేదు. ఒకసారి సైట్ విజిట్కి రండి. ఫస్ట్ మీకు మన ప్రీవియస్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ అన్నీ చూపిస్తాము. మా డెవలప్మెంట్స్ ఏంటి, క్వాలిటీ ఇస్తున్నారా లేదా చూడండి. ఆ తర్వాత మా న్యూ ప్రాజెక్ట్ కూడా విజిట్ చేయండి. మీకు నచ్చితేనే తీసుకోండి. ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అన్నా, ఫ్రీ సైట్ విజిట్ చేయాలి అనుకున్న వెంటనే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అంతేకాకుండా దీనికంటే తక్కువ బడ్జెట్లో చూస్తున్నట్లయితే వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్కి రిలేటెడ్ వీడియోస్ మన వీబీబీఆర్ ప్రాజెక్ట్స్ ఛానల్లో ఉన్నాయి. వన్స్ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ప్రాజెక్ట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.